హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ పెసలు కూర ప్రిపేర్ చేద్దాం. మన అందరికీ తెలుసు పెసలు అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని. ముఖ్యంగా పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్దీ ఆప్షన్, ఎందుకంటే ఇది డైజెషన్కి చాలా మంచిది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం పెసలు నానబెట్టుకోవాలి. దీనికోసం అరకప్పు పెసలు తీసుకుంటున్నాను. వీటిని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంటలు నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకోవడం వల్ల పెసలు సాఫ్ట్గా అయ్యి కుకింగ్ టైం కూడా మనకి తగ్గుతుంది, అలానే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. మార్నింగ్కి చూడండి బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకుందాం. కుక్కర్ తీసుకొని మనం నానబెట్టిన పెసలన్నీ ఈ కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా సాల్ట్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసుకోవాలి. చూడండి పెసలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ఫైన్గా చాప్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ వేయించాలి. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. చూడండి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. పెసలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు, మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం. ఇలా మసాలాలన్నీ వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే పచ్చి వాసన పోయి మసాలాలన్నీ బాగా కుక్ అవుతాయి. చూడండి మసాలాలన్నీ వేగి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఉడికించిన పెసలు మొత్తాన్ని ఇందులో వేసుకుందాం. ఇలా పెసలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కానీ కొద్దిగా కసూరి మేతి కానీ వేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, మన హెల్తీ ప్రోటీన్ రిచ్ పెసలు కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకే కాదు చపాతీలోకి, పూరి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మనం 20 మినిట్స్లోనే చేసేయచ్చు. మరి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఈ పెసల కూరని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.